హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్ గా రీసెంట్ గా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ మీద అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి లుక్ అండ్ మూవీ విజువల్స్ మేకింగ్ అంతా బాగా ఉన్నా కానీ మూవీ అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నార్మల్ గా స్టార్ హీరో సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. కానీ గేమ్ చేంజర్ మూవీ మాత్రం రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ హిందీ వర్షన్ గురించి మాత్రం ఒక ట్విస్ట్ అయితే బయటికి వచ్చింది. నార్మల్ గా ఒక సినిమా ఓటీటీ రైట్స్ ని ఒక ప్లాట్ఫామ్ మాత్రమే తీసుకుంటుంది. కానీ గేమ్ చేంజర్ హిందీ వర్షన్ ని మాత్రం G5 తీసుకుంది. అంటే ఇప్పుడు మనం ఈ మూవీని తెలుగు, మలయాళం అండ్ తమిళ్, కన్నడ లాంగ్వేజ్ లో చూడాలి అంటే అమెజాన్ లో చూడాలి. హిందీ వర్షన్ లో చూడాలి అంటే G5 లో చూడాలి. ఇది కూడా ఓటీటీ బిజినెస్ స్ట్రాటజీ అనే చెప్పుకోవచ్చు. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలకి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. గేమ్ చేంజర్ మూవీకి కూడా బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. దీంతో దిల్ రాజు గారు ఈ మూవీ హిందీ వర్షన్ ని సపరేట్ గా డీల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు G5 మాత్రం ఈ హిందీ వర్షన్ గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. హిందీ డబ్బింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా, లేకపోతే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలియలేదు. ఇప్పుడు ఈ మూవీ హిందీ వర్షన్ ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.